హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి ఆస్టియోపోరోసిస్ ఉంటే ఏ లక్షణాలు ఉంటాయి, అవి తగ్గేందుకు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన శరీరంలో ఎముకలు కీలులు పోషిస్తాయండి. కానీ వయసు పెరిగే కొద్దీ ఎముకల సమస్యలు వస్తాయి. అందులో బోలు ఎముకల సమస్య ఒకటే అనమాట. దీని లక్షణాలు ఏంటి? తగ్గేందుకు ఏం చేయాలనేది చూద్దామండి. ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మన జీవితంలో ఎముకలు కీ రోల్ పోషిస్తాయండి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమవ్వటం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఎముకలు బలహీనం అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బోలి ఎముకల సమస్యని తగ్గించుకునేందుకు ఏం చేయాలి? అనేది ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ ఒకళ్ళు ఇలా చెప్తున్నారనమాట. అదేంటి అంటే, బోలి ఎముకల సమస్య అనేది ఎక్కువగా వయసు పెరిగిన వారిలో వస్తుందండి. ఎముకల సాంద్రత తగ్గటం, ఎముకల కణజాలం ఆరోగ్యం క్షీణించటం వల్ల ఎముకల పగుళ్ళ ప్రమాదం పెరుగుతుందండి. ఈ పరిస్థితిని బోలి ఎముకల సమస్య అంటారండి. బోలి ఎముకల సమస్య ఓ సైలెంట్ సమస్య అనమాట. ఎముకలు విరిగేంత వరకు ఎలాంటి లక్షణాలు ఉండవనమాట అండి. ఈ సమస్య ఎక్కువగా ముసలివారిలో, మెనోపాజ్‌లో ఉన్నటువంటి మహిళలకి, అలాగే మగవారిలో వయసు పెరిగే కొద్దీ సమస్య అయితే ఉంటుందండి. రెగ్యులర్‌గా పగుళ్ళు, ముఖ్యంగా వెన్నెముక, తుంటి, మణికట్టు, ఇతర బరువు మోసే ఎముకలు, బలహీనమైన ఎముకలకు ప్రారంభ సంకేతాలండి. ఈ పగుళ్ళు, చిన్న గాయాలు పడిపోవడానికి కారణాలండి. ముసలివారిలో ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని లక్షణాలైతే చూద్దామండి. బోలి ఎముకల సమస్య ఉంటే అనేక లక్షణాలుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటి అంటే, ఎముకల పగుళ్ళు ఉంటే ఎత్తు తక్కువగా కనిపించేలా చేస్తుందండి. చూస్తే కాస్త శరీరం వంగినట్లుగా ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు వెన్నుముకలో కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వెన్నునొప్పికి కారణమవుతాయి. ఇది బోలి ఎముకల వ్యాధికి సంకేతం కావచ్చు. సాధారణ ఎముకల కీళ్ళ నొప్పి, స్పష్టమైన గాయం లేకుండా కూడా ఎముకల బలహీనత ఉంటుంది. ఏదైనా పట్టుకున్నప్పుడు బలహీనంగా అనిపించటం, తక్కువ ఎముక సాంద్రత అంటే బలహీనమైన ఎముకలు, దవడ ఎముక బలహీనంగా మారటం ఉంటుందండి. చిగుళ్ళ దంతాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇవే కాకుండా గోర్లు, ఎముకలు, దంతాల సమస్యలు సులభంగానే విరిగిపోవడం జరుగుతూ ఉంటుందండి. దానికి తగ్గేందుకు ఏం చేయాలి అనేది చూద్దామండి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలండి. ఆకుకూరలు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. వర్కౌట్స్ కూడా చాలా ముఖ్యమనమాట. వాకింగు, జాగింగు, డాన్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ ఎముకల ఆరోగ్యానికి మంచివన్నమాట అండి. మద్యపానం, ధూమపానం మానేయాలి. అదేవిధంగా సమస్య ఉంటే నడిచేటప్పుడు కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా సపోర్ట్ తీసుకుంటే మరీ మంచిది. 60 ఏళ్ళు పైబడినటువంటి మహిళలు, అలాగే 70 ఏళ్ళు దాటిన మగవారు రెగ్యులర్‌గా బోన్ టెస్ట్ చేయించుకోవాలనమాట. వైద్యులు సూచించిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలండి. గమనించాల్సిన విషయాలు ఏమిటి అంటే, బోలి ఎముకల వ్యాధిని తగ్గించేందుకు ముందుగా దానిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను తగ్గించవచ్చనమాట. అలానే ఎముకల బలాన్ని కాపాడే లైఫ్ స్టైల్ పాటించాలి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే సలహాలు వైద్యుల సూచనల మేరకు పాటించాలండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.